మరో బ్రేకింగ్ న్యూస్. అనకాపల్లి జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయి కలకలం రేపింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠాను అదుపులోకి తీసుకొని పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా పరిధిలోని నర్సీపట్నం ప్రాంతానికి చెందిన నాతవరం మండలం వెదురుపల్లి గ్రామ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే అనుమానాస్పదంగా సంచరిస్తున్న 2 బొలెరో వాహనాలు, ఒక కారు, ఒక బైక్ను ఆపి తనిఖీ చేయగా గంజాయి గుట్టు వెలుగులోకి వచ్చింది. వాహనాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన సీక్రెట్ ఛాంబర్స్లో మొత్తం 168 కిలోల గంజాయిని దాచినట్లు పోలీసులు గుర్తించారు. ఈ గంజాయి విలువ సుమారు 1,19,00,000 ఉంటుందని అధికారులు వెల్లడించారు. అలాగే కేసులో ఉపయోగించిన 2 బొలెరో వాహనాలు, ఒక కారు, ఒక బైక్తో పాటు 9 మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాసరావు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఇలా వెల్లడించారు. కేడీపేట ఎస్ఐ రిషికేశ్వరరావు, నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు సమన్వయంతో వ్యూహాత్మకంగా ఈ అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నారని ఆయన అభినందించారు. పోలీసుల దర్యాప్తులో ప్రధాన సూత్రధారి గొల్లపల్లి హరీష్ బాబు అని తేలింది. ఇతడు గతంలో కూడా గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జైల్లో పరిచయమైన మరికొందరితో కలిసి ఈ ముఠాను ఏర్పాటు చేసి 2 బొలెరో వాహనాల ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇక ఈ గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి కొనుగోలు చేసి తమిళనాడులోని దిండిగల్ ప్రాంతానికి తరలించి అక్కడ కిలో గంజాయిని సుమారు 50,000కు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా దాదాపు 12 సార్లు కూరగాయల ముసుగులో గంజాయిని రవాణా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ కేసులో నర్సీపట్నం రూరల్ సిఐ రేవంతమ్మతో పాటు నాతవరం పోలీసు సిబ్బంది సత్యనారాయణ, వరహాలు, గిరి ఇక తదితరులు పాల్గొన్నారు. ఈ కేసుతో అక్రమ గంజాయి రవాణాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. గారికి ఇన్ఫార్మ్ చేయగా ఎర్లీ అవర్స్లో ఈ టీం అంతా కూడా వెళ్ళి వీళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగిందండి. టోటల్గా ఏవన్ హరిబాబు అని చెప్పేసి గులిపల్లి హరిబాబు, ఈయన బీఎస్సీ కంప్యూటర్స్ చేశాడండి, కంప్యూటర్ సైన్స్ చేశాడు. తను తెలివైనడు అనమాట. ఈ టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంది. ఈయనేమో ఇంతకుముందు రోలుగుంట పోలీస్ స్టేషన్లోని 2018లో 80 కేజీలు గాంజాయితో ఒక కేసు ఇది ఉంది. అప్పుడు జైల్లోకి వెళ్ళాడు, సీజైల్కి వెళ్ళాడు. సీజైల్ నుంచి అంతా అక్కడ ఉన్న గాంజా ముద్దాయిలతోటి వీళ్ళతోటి అందరితోటి కూడా పరిచయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ తాలూకు ఆధార్ నెంబర్లు కలెక్ట్ చేసుకొని వీళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కీప్యాడ్ మొబైల్స్ అన్ని కొన్నాడండి. వీళ్ళ తాలూకా ఆధార్ కార్డులు ఉపయోగించి, ఏజెన్సీ వాళ్ళ తాలూకా ట్రైబల్స్ తాలూకా ఆధార్ కార్డులు ఉపయోగించి. అట్లాగే ఆయన ఏం చేశాడంటే A2 వంతల దావీదు అండి, ఈయనది జీమాడుగుల పెదమైలు మండలం నేటివ్ ప్లేసు, కానీ రెసిడెంట్స్ కోటిపల్లి అని చెప్పేసి ఒరిస్సా అండి, అక్కడ ఉన్నాడు. అలాగే A5 కొర్రా బొంజుబాబు కూడా, ఆయన కూడా సేమ్ అనమాట, జీమాడుగుల మండలం పెదమైలు మండలంలో ఉంటాడు. కోటిపల్లిలో రెసిడెన్స్లో ఉంటాడు అనమాట. ఆయన వీళ్ళిద్దరికీ కూడా 2 బొలెరో వ్యాన్స్ కొనిచ్చాడండి ఈ హరిబాబు. కొనిచ్చి వాటికి ఫైనాన్స్ అమౌంట్ అది కూడా ఈయనే మెయింటైన్ చేస్తున్నాడు. వెహికల్స్ మటుకు ఈ బొంజుబాబు పేరు మీద, దావీదు పేరు మీద ఉన్నాయి, వీళ్ళిద్దరి పేరు మీద. వీటికి మిగతా ఇంకా మండపేట దగ్గర ఉన్న ఒక 2 వ్యక్తులండి, మార్చవరపు ప్రసాద్ అట్లాగే వీరవల్లి దుర్గారావు, వీళ్ళిద్దరూ కూడా ఈ కొన్న బొలెరో వెహికల్స్కి 2 వెహికల్స్కి కూడా సీక్రెట్ సెల్ఫ్లు తయారు చేశారు, కంపార్ట్మెంట్స్ తయారు చేశారు గాంజా రవాణా కోసం అని చెప్పేసి తయారు చేసి ఈ విధంగా చాలాసార్లు వీళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా కూడా ఏజెన్సీలోని మన ఒరిస్సాలో ప్రొక్యూర్ చేసి అక్కడి నుంచి రూటు కోటిపల్లి, జాన్బాయి, మల్కన్గిరి అదంతా ఒరిస్సా అండి. అక్కడి నుంచి పెద్దబయలు, జీమాడుగుల, చెరుకుంపాకలు, చింతపల్లి, రొంపుల ఘాట్, ఇది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. అలాగే అక్కడి నుంచి అంతాడ, రత్నంపేట, ఆడాకుల మీదుగా మన ఏరియా, మన అనకాపల్లి డిస్ట్రిక్ట్కి సంబంధించి అక్కడి నుంచి అన్నవరం మీదుగా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ దుర్గాప్రసాద్. ఇక అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి?
గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో గల నాతవరంలో ఏదైతే పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో వెళ్ళే ప్రధాన వెహికల్ అన్ని కూడా చెకింగ్ చేస్తా నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక 5గురు మాత్రం అనుమానాస్పదంగా వెహికల్ అక్కడే చెకింగ్ చేసే టైంలో పార్కింగ్ చేసే సమయంలో కూడా అది ఇటు సంచరిస్తూ ఉండడంతో వారికి అనుమానం కూడా కలిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ బృందం అయితే పూర్తిగా అన్ని వెహికల్ చెకింగ్ చేసే సమయంలో ఈ 5 వెహికల్ కూడా చెకింగ్ చేయగానే దాదాపు 1,19,00,000 విలువ చేసే 168 కేజీల గాంజానైతే పోలీసులు అయితే ఆ బృందం మొత్తం కూడా పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 5గురిని అరెస్ట్ చేశారు. ఏదైతే పుష్ప సినిమా తరహాలో పుష్ప సినిమాలో ఏ విధంగా రవాణా చేస్తారో ఎర్రచంద్ర అని, అదే తరహాలో ఈ దొంగలు కూడా అదే ఆలోచన మేరకు ఒక కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకుని ఆ వెహికల్స్ తోనే కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకుని ఎవరికి అనుమానం రాకుండా ఓ వెహికల్ లో వెజిటేబుల్స్, ఓ వెహికల్ వేరే ప్రోడక్ట్ వెళ్తా ఉన్నట్టు కూడా పూర్తి స్థాయిలో అంటే దృష్టిని మరల్చే దిశగా ఆ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకొని కిందన కూర్చునే కిందన ఒక కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకుని దాంట్లో దాదాపు 1,19,00,000 విలువ చేసి 168 కేజీల గంజాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యత చేపట్టిన తర్వాత నుండి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా గాంజా పూర్తి స్థాయిలో నిర్మూలన చేస్తామని చెప్పి ఆమె అనేక మార్లు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసు బృందాలు ఎక్కడికెక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా అన్యం అల్లూరు జిల్లాతో పాటు అటు మన్యం కావచ్చు, ఏసడిస్తూ అటు అనకాపల్లి పరిసర ప్రాంతాలు ఎక్కువగా ఎక్కడైతే ఈ అక్రమ గాంజా రవాణా జరుగుతుందో అటు నర్సీపట్నం ప్రాంతం కావచ్చు, అల్లూరు జిల్లా కావచ్చు, ఇట్లాంటి చింతపల్లి ఇట్లాంటి ప్రాంతాలన్నిటి కూడా ఎక్కడికెక్కడ పోలీసులు అయితే ఫిక్సింగ్ ఏర్పాటు చేస్తే ప్రత్యేకంగా చెకింగ్ చేస్తా నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా జరుగుతున్న వెహికల్స్ లో ఈ 5గురిని కూడా పట్టుకోవడం జరిగింది. దాదాపు ఈ వాల్యూ కూడా 1,19,00,000 ఇప్పటికే దానికి సంబంధించిన ఉన్నతాధికారి కూడా ప్రెస్ మీట్ పెట్టి డిఎస్పీ శ్రీనివాస్ కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పూర్తి ఎవరైతే నిందితులు ఉన్నారో 5గురిని కూడా వారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న 9 సెల్ ఫోన్లతో పాటు 2 బొలెరో వాహనాన్ని, ఒక కార్ని, ఒక బైక్ ని కూడా స్వాధీనం చేసుకుంటూ కూడా వెల్లడించారు. ఇప్పుడు మరింత విస్తృతంగా ఆ టీం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 5గురు నిందితులు ఉన్నారో వారు గతంలోనే వారిపై కేసులు కూడా దుర్గాప్రసాద్ అతను ప్రధాన సూత్రధారి గొల్లపల్లి హరిబాబు అనే చెప్తున్నారు. ఇక అతను గతంలో కూడా పలు కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నట్లు చెప్తున్నారు. అసలు ఏంటి అతని బ్యాక్గ్రౌండ్ కానీ అతను ఆ పోలీసులు ఏం చెప్తున్నారు? ఎవరైతే హరిబాబు అనే నిందితులు ఉన్నారో గతంలోనే అనేక కేసులు నమోదయ్యాయి. ఇట్లాంటి గాంజా రవాణా కేసులే, దాంతోపాటు కొన్ని కేసుల్లో కూడా అతను ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కొన్ని టైంలో కూడా అతను కేసులు ఉన్నప్పుడు దర్యాప్తు కొనసాగుతున్న టైంలో కూడా నిందితుడు కొంచెం టైంలో పరారీలో ఉన్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. తర్వాత పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించిన తర్వాత అతను జైలుకి వెళ్ళిన తర్వాత కొంతమంది స్నేహితులని ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకొని జైల్లో ఉండినప్పుడే కొంతమంది ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకొని ఏ విధంగా డబ్బులు సంపాదించేసి అక్రమంగా చెప్తే ఒక టీం ఏర్పాటు చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ సేమ్ మరలా పాత పద్ధతులు ఏవైతే అతను కేసులు నమోదయ్యి అరెస్ట్ అయ్యి జైలుకి ఏ విధంగా శిక్ష అనుభవించి వల్ల బయటకు వచ్చిన తర్వాత సేమ్ అదే పంతాన్ని కొనసాగిస్తూ ఒక టీంని ఏర్పాటు చేసుకొని భారీ మొత్తంలో గాంజా రవాణా చేస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ముందస్తు సమాచారం ఉందండి. ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుందో తెలియదు కాబట్టి పూర్తిగా పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ చెకింగ్ నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో 5గురు నిందితుల్ని అనుమానాస్పద నిందితులు కూడా పట్టుకున్నారు. అందులో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈ హరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గతంలోనే ఇతని మీద కేసులు ఉన్నాయి. ఇట్లాంటి కేసులు కూడా నమోదవడంతో పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఓన్లీ ఈ టీమే ఉందా, ఇంకెక్కడ ఎక్కడ టీములు ఉన్నాయి, ఎంతమంది ఈ టీంలో పాల్గొంటున్నారు అండ్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి తరలిస్తున్నారు అంతకు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. ఒరిస్సా నుంచి కూడా తరలించేందుకు అక్కడి నుంచి దిగుమతి చేసేందుకు కొంచెం ప్రణాళికలు చేస్తా ఉన్నట్టు కూడా వాళ్ళకి సమాచారం ఉంటుంది. ఈ గంజాయిని కూడా వేరే చోట అమ్మేందుకు కూడా ప్రణాళిక చేసినట్టు కూడా దర్యాప్తు కొనసాగింది. సో ఈ బృందం ఎంతమంది పనిచేస్తుంది, ఎంతమంది ఉన్నారని పూర్తి స్థాయిలో ఒక కేసు దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి మరికొంతమంది కూడా దీంట్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉంటాయి. ఓకే దుర్గాప్రసాద్, ఇక మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ ప్రధాన నిందితుడు జైల్లోకి వెళ్ళి కొంతమంది పరిచయం చేసుకుని ఇది చేశాడు అంటున్నారు. ఇతను బ్యాక్గ్రౌండ్ చూస్తే మంచి కంప్యూటర్ సైన్స్ మంచి ఇతను చదివిన విద్యార్థి, గతంలో మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నదని తెలుస్తోంది. అయినప్పటికీ ఇటువైపు అతను మరడానికి ఏంటి అసలు అవకాశాలు ఏమున్నాయి అంటున్నారు?
అంటే టెక్నికల్ గా డిఎస్పీ చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు అతనికి మైండ్ చాలా షార్ప్, టెక్నికల్ మీద అవగాహన ఉంది, ఆ సంబంధించి బాగా చదువుకున్న వ్యక్తి. కానీ ఈజీ మనీకి అలవాటు పడిపోయి, ఇప్పుడు యువత అంతా కూడా ఈజీ మనీకి ఏ విధంగా అలవాటు పడిపోతుందో, కొంతమంది గేమింగ్ కానీ, కొంతమంది ఇట్లాంటి గాంజా కానీ, డ్రగ్స్ కానీ, ఇట్లాంటి ఈ డ్రగ్స్ మరి ఏదైతే మహమ్మారితో వీటికి అలవాటు పడిపోయి ఈజీ మనీ వస్తుంది, చాలా ఫాస్ట్ గా మనీని ఎర్న్ చేయొచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో ఇట్లాంటి అలవాటుకి ఒక బానిసగా తయారవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రధాన నిందితుడు కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఆ చదువులు మంచి చదివినప్పుడు కూడా ఆ తెలివితేటలు, ఆ మైండ్, ఆ తెలివితేటలు ఇట్లాంటి వాటికి వినియోగిస్తూ ఒక టీమ్ గా ఏర్పాటు చేసి గతంలోనే ఇట్లాంటి అక్రమ రవాణా చేశారు. అప్పుడే టైంలోనే పట్టుకోవడం జరిగింది, జైలుకి వెళ్ళాడు. అయినప్పుడు కూడా అసలు మార్పు లేదు, మరలా అదే పద్ధతిలో కొనసాగుతుండడం కూడా జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి పోలీసులు పట్టుకున్న తర్వాత పోలీసులు కూడా విస్తుపోయిన పరిస్థితి. ఎందుకంటే అంత భారీ మొత్తంలో ఏ విధంగా రవాణా చేస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ వెనకాతలు ఎవరెవరు ఉన్నారని చెప్పి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. మరి కొంతమంది కూడా దీనిలో నిందితులు ఉండే అవకాశం ఉంది. ఒక టీమ్ గా భారీ టీం దీంట్లో ఉంటుంది కాబట్టి, ఎందుకంటే భారీ మొత్తంలో దాదాపు 1,90,00,000 మామూలు విషయం కాదు. అది కూడా 168 కేజీలు కొద్దిగా దొరుకుతుంది, కొంతమందికి కొద్దిగా తరలిస్తారు. కానీ ఇంత భారీ మొత్తం అంత ధైర్యంగా తరలిస్తున్నారంటే ఇది వెనక ఎవరున్నారు, ఈ ప్లానింగ్ ఎవరిని చెప్పి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పట్టుకున్న 5గురిని అరెస్ట్ చేశారు. బట్ ఆ అబ్బాయి ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో చదువులో మంచి చదువు ఉంది, మంచి టాలెంట్ ఉంది. అయితే ఆ టాలెంట్ ని ఇట్లాంటి క్రైమ్ కు వాడటం కూడా ఆలోచించాల్సిందిగా మనం చూడొచ్చు రాజేష్. ఓకే దుర్గాప్రసాద్, ఇక అయితే ఇప్పుడు 6గురిని అరెస్ట్ చేసినట్లు కూడా చెప్తున్నారు ఈ ఘటనలో. అయితే ఇంకొంతమంది పారిపోయినట్లు కూడా తెలుస్తోంది, దీనికి సంబంధించి ఏమంటారు? ఎవరైతే పారిపోయారో, ఎవరైతే తప్పించుకున్నారో ఓవరాల్ గా ఎంతమంది టీము అనేది ఒక దర్యాప్తు కొనసాగుతుంది. పట్టుకున్న నిందితులను అరెస్ట్ చేసి కోర్టు తరలించడం జరిగింది, కోర్టు ప్రకారంగా జైలు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో పారిపోయే టీమ్ తో పాటు ఈ ముఠా ఎక్కడెక్కడ ఉంది, ఏ ప్రాంతాల్లో ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే జైల్లో గత పరిచయాలు బట్టి వీరు బయటకు వచ్చిన తర్వాత ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠాలు ఎంతమంది జైల్లో పరిచయం అయ్యారు, కేవలం వీరేనా, ఇట్లాంటి 4-5 టీములు ఉన్నాయా, ఈ టీములు ఎక్కడెక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఎక్కడెక్కడ తరలిస్తున్నారు గాంజాని, ఏ ప్రాంతం ముట్టుకొస్తున్నారు, ఎక్కడి నుంచి సేల్ చేస్తారు, వేరే రాష్ట్రాలకి కూడా తరలించే అవకాశం ఉందా అన్న దాని మీద కూడా పూర్తిగా దర్యాప్తు తేలాల్సింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుంది, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పారిపోయిన నిందితులు కూడా చెప్తే పూర్తి స్థాయిలో దీని ఒక కథా కమమిస్ కూడా తెలిసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.